తెస్తున్నావు పైపు ఎన్ని రోజులకు బయట తీసుడు అవుతుంది. ఇంట్లో ఉన్నా కూడా హాయ్ అండి అందరికి. మీరు ఇంట్లో ఉన్నా కూడా అంత దుబ్బబట్టిపోతుంది ఎట్లాగో ఇక. ఈ పైపు ఎప్పుడు తెచ్చామంటే ఇంటి పని చేయించేటప్పుడు ప్లాస్టింగ్ ప్లస్ అదే గచ్చు అది చేయించేటప్పుడు పైప్ అవసరం ఉండి తెచ్చామన్నమాట. ఇంకా మనది పాత పైపు వచ్చేసి మనుగూరులో కొన్న పైపు ఇది. ఇప్పుడు వాడేది ప్రజెంట్ పంపులు వస్తే వాడే పైపు మనుగూరులో కొన్న పైప్ అన్నమాట. అది ఇక మొత్తం ఖరాబ్ అయిపోయింది. అది ఖరాబ్ అయిపోయింది, అక్కడక్కడ వాటర్ పోతున్నాయి అని చెప్పేసి ఇంట్లో ఉన్న పైప్ అయితే కవర్లు కట్టి వాడుతున్నాం ఫ్రెండ్స్. 4 సంవత్సరాలు అనమాట అది వచ్చేసి. కానీ పర్లేదు పైప్ మాత్రం మళ్ళీ ఇది ఎన్ని సంవత్సరాలు వాడుతున్నాం చూడాలి ఇక. అది ఇంట్లో అట్లా పక్కకు పెట్టున్నా ఖరాబ్ అవుతుంది. ఇది ఏంటంటే కొంచెం పొట్టిగా ఉండడం వల్ల మేము బాత్రూంలోకి డ్రమ్లోకి పైప్ వేయాలంటే అవి ఆ చెట్లలో పోయి సందుల నుంచి అయితే వేసులు అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. బొద్దు పురుగులు ఉంటే మళ్ళీ మీద పారుతాయి. అందుకని ఎందుకైనా మంచిది తీస్తే అయిపోద్ది కదా అని బయట తీస్తున్నాను. పంపులు వచ్చేలోపే దాన్ని క్లియర్ చేస్తే అయిపోతుంది. చెప్తావా? నేను ఇప్పను. నువ్వే ఇప్పు, నాకు ఇప్పరాదమ్మా. ఇప్పుడు అప్పుడు ఎండాకాలం తీయాలనుకున్నాం దీన్ని బయటికి. ఎండకి ఇక ఖరాబ్ అవుతుందని చెప్పేసి 4 రోజులు అది వాడదాం అని చెప్పేసి. అమ్మ గట్టిగా మాట్లాడవమ్మా ప్లీజ్ అమ్మ. మొన్న ఒక వీడియో పెట్టింది కదా ఫ్రెండ్స్, ఏంటంటే ఎగ్ ఫ్రై రైస్ వీడియో. దానికి మా ఆయన ఏమన్నారు తెలుసా, వాయిస్ ఓవర్ ఇద్దామా దీనికి, నా వాయిస్ ఎక్కువ పడట్లే కదా అనేసి అన్నాడు. మరి నేను ముందే చెప్తాను కదా వాయిస్ గట్టిగా మాట్లాడచ్చు కదా అంటే మళ్ళీ ఏం సపోర్ట్ చేయట్లేదు ఇక. నాకు వచ్చే వాయిసే అది. వెరీ గుడ్. ఇది ఇట్లా మాట్లాడాలి. గట్టిగా ఇదే గట్టిగానా? ఇట్లా అతుక్కుంటుందంట. ఏం కొద్దిగా పక్కకు పెట్టినాం కదా, కొద్దిగా జిడ్డు లెక్క అనిపిస్తుంది పైపు. జిగుడు అయినట్టుగా జిడ్డు లెక్క ఉన్నది, అంటుకపోతుంది చేతులకి. ఇప్పుడు ఇటు నుంచి అయినా వేసుకోవచ్చు కదా, అందుతుంది కదా. ఇప్పుడు ఇటు నుంచి డ్రమ్ములో వేయచ్చుగా. పెట్టు, ముక్క మంచిగా కట్ చేసి పెట్టాలి. అక్కడేం కట్ చేసలేదా? చూద్దాంపా. ఓ సరిపోతుంది, పిచ్చి సరిపోతుంది పైపు కదా. గుడికాడికి కూడా వచ్చేటట్టుంది. చెప్తానా ఈ వర్షాకాలం అయిపోయినాక అప్పుడు సంగతి. ఎంత బందోబస్తు కట్టినామ్మా. ఇట్లా కట్టిన కాబట్టి రాట్లే పైపులో వాటర్. అది కూడా ఖరాబ్ అయిపోయింది. నువ్వు పోయి చాకున్నావు కరీంలేరు, మళ్ళీ బైండింగ్ తీయాలి. ఎన్ని పట్టుకురావాలా? ఆగదా అట్లా పెడితే? ఏంటది ఇదంతా? ఇలా పైప్ బలిగిందని అప్పుడు టేప్ చుట్టిన. టేపా అది? కవర్ కట్టి టేప్ చుట్టిన. నీళ్ళు కాస్తా ఉంటాయి. మళ్ళీ ఇబ్బంది లేకుండా పెట్టాలి. ఒక్కసారి ముట్టుకున్నామంటే ఇబ్బంది. మళ్ళీ ఏం చుడతావు మరి? చేద్దాం. మళ్ళీ టేపే కావాలా? మళ్ళీ టేపు పోనా? నేను చెప్పలేదు ఇంకా టేప్ చెప్తాను నాకు తెలుసు. ఎన్ని కవర్లు చుట్టినాం, ఎన్ని కవర్లు కట్టినాం. ఇదంతా కట్ చేసినావు ఇక? పలిగిందా మొత్తం? అది షార్ట్ వీడియో, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంది. ఫస్ట్ దొక్కినావా అమ్మ మట్టి?
ఒక బొచ్చు తెప్పి. మట్టి పోతే పోతుందిలే అమ్మ. తగులుతుంది. అయిపోయిందా? అయిపోయిందా?